By this time, everybody got exhausted. Sorry, actually, every time I'll be sitting here, but this time what I thought is like, let me see how the program will be, how the reaction will be, of the audience especially. I really appreciate, and many are people, these are the actually leftover people, means you people are very much interested in setting up of industry, whatever. So I feel you people are the main leftover the people, and definitely as per our department is concerned, MSME is concerned, we are definitely going to support you different ways. నేను కొద్దిగా మీకు ఎంఎస్ఎంఈ యాక్టివిటీస్ అంటే చెప్తానండి మీకు బేసిక్గా. వాట్ ఎంఎస్ఎంఈ అంటే మీకు అందరికీ తెలిసిందే, రైట్ ఫ్రమ్ మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది. సో ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనేది మీకు కొద్దిగా ఫాస్ట్గా చెప్తాను, టైం లేదు కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా ఎవరైనా స్క్రోల్ చేస్తారా. సో మా ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అది రైట్ ఫ్రమ్ ప్రొజెక్ట్ సెలక్షన్, అంటే మీకు ఏ ఇండస్ట్రీ పెట్టాలి అంటే దగ్గర నుండి మీకు ఆ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అన్నవరకు ప్రతి వేలో, ప్రతి దారిలో, ప్రతి సెక్టర్లో మా ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. సో ప్రొజెక్ట్ సెలక్షన్ అన్నారు, ఫస్ట్ ఏ ఇండస్ట్రీ పెట్టాలి. సో ఫస్ట్ లెవెల్ కాబట్టి మీకు వేరే స్లైడ్స్ పెడుతున్నాను. మీకు ఏ ఇండస్ట్రీ పెట్టాలి అన్నప్పుడు మీకు డౌట్ వచ్చినప్పుడు ఈ సైట్ చూడండి, మీరు ఒకసారి మీ వెబ్సైట్ చూడండి, dcmsme.gov.in. ఈ వెబ్సైట్ జస్ట్ నోట్ చేసుకోండి, మీరు ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఈ వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత మీకు చూడండి, దాంట్లో ఈ బుక్స్ అన్ని కనిపిస్తాయి. జస్ట్ మీరు జూమ్ చేశారంటే బుక్స్ అని కనిపిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సిరామిక్స్, గ్లాస్, మెటలర్జీ, కెమికల్, ఫుడ్ ప్రాసెసింగ్, లెదర్, సో ఇలా డిఫరెంట్ ట్రేడ్ కనిపిస్తుంది. అగైన్ ఒక్కొక్క ట్రేడ్లోకి మీరు జూమ్ చేశారంటే 10-20 ప్రొడక్ట్ సెలెక్ట్ చేసి ఉంటుంది. అండ్ దాంట్లో ఒక ప్రోడక్ట్ తీసుకున్న, ఫుడ్ ప్రాసెసింగ్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు. ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే దానికి కావాల్సిన రా మెటీరియల్ ఏమేమి కావాలి, మిషనరీ ఏమేమి కావాలి, దానికి ఎంత అవుతుంది, మిషనరీ కాస్ట్ ఎంత అవుతుంది, వర్కింగ్ క్యాపిటల్ ఎంత అవుతుంది, ఫిక్స్డ్ క్యాపిటల్ ఎంత అవుతుంది, ప్లస్ టోటల్గా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, దాంట్లో మీ ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు చేయాలి, సో గవర్నమెంట్ సపోర్ట్ ఎలా తీసుకోవాలి, సో మీకు ఏ స్కీమ్లో మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇలాంటి అన్ని టోటల్ డేటా మొత్తం దీంట్లో మీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కావాల్సింది ఉద్యమ రిజిస్ట్రేషన్. ఆల్రెడీ ఇంతకుముందు పెద్దలందరూ చెప్పారు ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి. సో ఉద్యమ రిజిస్ట్రేషన్ కూడా మీ ఇంతకుముందు ఉన్నట్టు ఏ ఆఫీస్కి వెళ్ళని అవసరం లేదు, డైరెక్ట్ మీ మొబైల్ తోటి dcmsme.gov.in ఈ వెబ్సైట్ ఈ వెబ్సైట్కి వెళ్ళి ఉద్యమ రిజిస్ట్రేషన్.gov.in దీంట్లోకి వెళ్ళారంటే మీ మొబైల్ నెంబర్ ఇస్తే అప్పుడు మీకు తెలిసి డైరెక్ట్ అయిపోతుంది రిజిస్ట్రేషన్. సో దీంట్లో ఏంటంటే మీకు ఇంకోటి కొంతమంది డబ్బులు అడుగుతారు. సో ఇలాంటి దానికి మీరు వెళ్ళొద్దు, అది మా ఎంఎస్ఎంఈది కానే కాదు. సో ఎంఎస్ఎంఈది ఏ సర్టిఫికేట్స్ తీసుకోవాలన్నా కూడా ఇట్ విల్ బి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అమౌంట్ అడిగారంటే ఇట్స్ ఎ ఫేక్. సో ఇది మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు దయచేసి ఎవరికి డబ్బులు ఇవ్వని అవసరం లేదు. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ జస్ట్ సింపుల్గా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద మోడీ గారి స్కీమ్ మీద మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎవ్వరు ఎక్కడ డబ్బులు ఏదైనా కూడా ఇవ్వని అవసరం లేదు. అది అడిగారంటే మీరు క్లోజ్ చేయండి ఇమీడియట్గా. ఇంకోటి మీరు చూడవలసిన రిజిస్ట్రేషన్లో కానీ ఏ గవర్నమెంట్ స్కీమ్లో వెళ్ళినప్పుడు వెబ్సైట్లో gov.in అని చూసుకోవాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ది GOV అనేది ఉండాలి. GOV ఉంటే స్టేట్ గవర్నమెంట్ GOVT ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ GOV అని ఉంటుంది. ఆ GOV ఉన్న వెబ్సైట్కే వెళ్ళాలి. సో ఇది ఇంపార్టెంట్. సో అగైన్ ఇప్పుడు ఎంఎస్ఎంఈ డెఫినేషన్స్ ఉంది. 2.5 crores అయితే మైక్రో, స్మాల్, మీడియం అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇది. సో ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఇంతకుముందు మేడం చెప్పారు, ఉమెన్కు మన ఇండివిజువల్గా ఐడెంటిటీ ఏంటి, ఆధార్ కార్డు అన్నారు. ఇండస్ట్రీకి కానీ ఒక సర్వీస్ సెక్టర్ కానీ ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే దానికి రిజిస్ట్రేషన్ అయిన దానికి ఉద్యమం అంటారు. సో ఈ ఉద్యమం మీరు అనుకుంటారు సింపుల్గా రిజిస్ట్రేషన్ అనుకుంటారు, బట్ అది ఒక 7 డిపార్ట్మెంట్స్లో ఇండైరెక్ట్గా ఇన్కార్పొరేట్ అయిపోతుంది. అది మీకు తెలియకుండానే మీరు ఒక్క దగ్గర రిజిస్ట్రేషన్ చేయట్లేదు, ఆ 7 సెక్టర్స్లో వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో మీకు వెండర్ దాంట్లో రిజిస్ట్రేషన్లో వెళ్ళిపోతుంది, లైక్ పిఎస్ఎస్కి వెళ్ళిపోతుంది, సో బ్యాంకర్కి వెళ్ళిపోతుంది. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీకు చెప్పకుండా అది వెళ్ళిపోతుంది. ఇంటిగ్రేట్ ఒకేసారి చేసుకోవాలి. ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది ఓన్లీ లైఫ్ టైంలో ఒకటేసారి చేసుకుంటారు. మళ్ళీ దానికి మీకు ఎడిట్ చేసుకోవాలి, లేదు ఒక ప్రొడక్ట్ చేసుకున్నారు ఇంకా ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవాలి, లేదా ఇంకో 2-3 ఇండస్ట్రీ పెట్టుకోవాలని కూడా అదే నంబర్ మీద మీరు ఎడిట్ చేసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి మీకు అలాట్ చేసిన నంబర్ మాత్రం సేమ్ అదే ఉంటుంది. సో ఈ ఇండస్ట్రీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అగైన్ లోన్స్, మీకు కావాల్సిన ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. ఈ ముద్రా లోన్ అనేది ఒకటి ఉంది, స్పెషల్ మీకు అందరికి తెలిసింది అనుకుంటాను. ఈ ముద్రా లోన్ కింద మీరు వెళ్ళొచ్చు. ఈ ముద్రా లోన్ కూడా ఏంది 3 types ఉంటుంది.
తరుణ్ అని, శిశు అని, కిషోర్ అని. సో ఈ మూడిట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఇదే కాకుండా ఈ మూడు కాకుండా ఇంకొకటి కొత్తగా తరుణ్ ప్లస్ అని కూడా యాడ్ అయింది. ఇంతకుముందు వచ్చేది 50,000 నుండి 10 లాక్ 1 లాక్ వరకు వచ్చేది 10 lakhs. ఇప్పుడు 20 lakhs వరకు తరుణ్ ప్లస్ అనేది 20 lakhs వరకు ఇస్తున్నారు. సో ఇది ముద్రాది అప్లికేషన్ కూడా మీకు సింపుల్గా ఆన్లైన్లో ముద్ర డౌన్లోడ్ చేసుకోండి. డైరెక్ట్ ముద్ర గూగుల్ సెర్చ్లో ముద్ర అని కొట్టినా మీకు లింక్ వచ్చేస్తుంది. అది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ అకౌంట్ దేంట్లో ఉందో దాంట్లో అప్లై చేయండి. సో అది మీ డెఫినెట్గా బ్యాంక్ మీకు సింపుల్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. సో ఇది కాకుండా పిఎంఈజీపీ ఇంతకుముందు మన కేవీఐసీ సార్ వచ్చారు, ఆయన డీటెయిల్గా చెప్పారు, దాంట్లో నేను ఎక్కువ వెళ్ళను. సో నెక్స్ట్ స్టాండప్ ఇండియా అని ఇది ఒక స్కీమ్ ఉంది. ఇది కూడా 10 లక్షల నుండి 1 crore వరకు. ఇది ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ ఎక్స్క్లూజివ్ వీళ్ళ కోసమే ఉంది. సో ఇది కూడా చాలా సింపుల్గా మీరు అనుకున్నంత కష్టమేమి ఉండదు. సింపుల్గా ఇది కూడా మీకు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. ఏ లోన్కు వెళ్ళాలని కూడా మీరు దయచేసి ఏ ఆఫీస్కి వెళ్ళొద్దు. ఎవ్రీథింగ్ ఆన్లైన్ అది గుర్తుపెట్టుకోండి. ఫిజికల్గా మాత్రం ఎక్కడ అప్లై చేయొద్దు. ఎవరు ఏజెంట్స్ దగ్గరకు వెళ్ళకుండా డైరెక్ట్ మీరు ఆన్ చేయండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ CGTMSE. సో ఇది కూడా ఒక ఫైనాన్షియల్ స్కీము. దీన్ని కూడా సింపుల్గా అప్లికేషన్స్ తీసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, ఫిల్ చేయండి, CGTMSE సబ్మిట్ చేయండి. వాళ్ళు స్క్రూటనైజ్ చేసి బ్యాంకర్ పంపిస్తారు మీ దగ్గరలో ఉన్న బ్యాంకర్స్కి. ఇది కూడా సింపుల్ ప్రాసెసే. అండ్ ఇంక్యుబేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు విఆబాల్ వెళ్ళిపోయారు. సో వాళ్ళకి కూడా మేమే సపోర్ట్ చేస్తాం. MSME ద్వారా స్పెషల్లీ ఇంక్యుబేషన్ స్కీమ్ అంటే ఏంటంటే మీ దగ్గర ఒక ఐడియా ఉంది, ఒక కొత్త ప్రోడక్ట్, ఇన్నోవేటివ్ ఐడియా ప్రోడక్ట్ మీకు ఉంది, కానీ అది ఎలా చేయాలి? ఆ ప్రోడక్ట్ మీకు ఐడియాతో వచ్చారు. నేను ఎగ్జాంపుల్ 2-3 చెప్తాను. మనం బైక్లో వెళ్తుంటాం 20-30 kilometers కంటిన్యూస్గా వెళ్ళినప్పుడు మనకు స్పైనల్ ప్రాబ్లం వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినా ఒక అనాలిసిస్ చేసి వాళ్ళకి రీసెర్చ్ చేసి ఒక సొల్యూషన్కి వచ్చారు. ఏంది ఆ సొల్యూషన్ అంటే ఆ బైక్స్కి మరి బంపింగ్ అవుతుందో ఆ బంప్ అయినప్పుడు ఆయన షాక్స్ అబ్జర్వర్స్ ఈ సీట్కు ఏదో మరి కూర్చుంటామో దాంట్లో షాక్ అబ్జర్వర్స్ పెట్టాడు. సో దానికి ఐడియా వచ్చింది. సో ఇంకొక చిన్న అమ్మాయి మన హైదరాబాద్ కరీంనగర్ ఉండే అమ్మాయి మనం ప్రతిరోజు చూస్తుంటాము, ఆయిల్ వాడుతుంటాము. సో ఒబెస్కి చాలా రీజన్ ఏంటంటే ఆయిల్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుందని. సో ఆవిడ చిన్న ఇన్నోవేషన్ తోటి వచ్చింది. ఆయన చేసింది మన స్ప్రే మనం ఎలాగ కొట్టుకుంటామో పర్ఫ్యూమ్స్ అవన్నీ దాంట్లో ఆయిల్ పోసి చేసింది. సో దానివల్ల ఏంటంటే ఒక 75% ఆఫ్ ఆయిల్ కన్సంప్షన్ తగ్గింది. ఒక ఐడియా. సో ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్కి మీకు ఐడియాస్ ఉన్నాయి. ఐడియాస్ మా డిపార్ట్మెంట్కి వచ్చారంటే ఆ ఐడియాకి ఇంప్లిమెంట్ చేయడానికి 15 lakhs 15 లక్షల వరకు గ్రాంట్ మా దగ్గర ఉంటుంది. అగైన్ లోన్కు గ్రాంట్కు డిఫరెన్స్ మీకు తెలుసా? లోన్ అంటే మీరు రీపే చేయాలి, గ్రాంట్ అంటే మీరు రీపే చేయని అవసరం లేదు. సో ఇలాంటి గ్రాంట్ దానికి ఆ 15 lakhs లోపల మీకు ప్రోడక్ట్కి ఫస్ట్ పేటెంట్ తీసుకోవాలి, తీసుకున్న తర్వాత దానికి ప్రోటోటైప్ తయారు చేయాలి, దానికి టెస్టింగ్ చేయించాలి. సో ఇవన్నిటికి ఎంతైతే ఖర్చు అవుతుందో అది మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీతో ₹1 తీసుకోకుండా మేమే గ్రాంట్ ఇచ్చి మేము ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేసి ఆ లైసెన్స్ అన్ని తీసుకున్న తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఇలాంటి సపోర్ట్ కూడా బిజినెస్ ఇంక్యుబేషన్ చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. మీరు ఖచ్చితంగా ఈ స్కీమ్లో మీరు వాడుకోవాలని మా రిక్వెస్ట్. సో ఇదే కాకుండా క్లస్టర్ డిపార్ట్మెంట్ ఇది ఆఫ్ కోర్స్ ఇది డిఫరెంట్ అండ్ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్కి వస్తుంది ఇది. ఇంకా మా దగ్గర వేరేది క్లస్టర్ డిపార్ట్మెంట్లో ఏంటంటే ఆర్టిజన్స్ కోసం సపోర్ట్ చేస్తాం. ఆర్టిజన్స్ ఉంటారు కదా, ఆర్టిజన్స్ కోసం 500 ఆర్టిజన్స్ ఉన్నారంటే వాళ్ళకి డిఫరెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాము. 500+ ఉన్న ఆర్టిజన్స్ ఉన్నకి డిఫరెంట్. ఇప్పుడు మన దగ్గర సిటీలో లేరు కాబట్టి అది అవసరం లేదు. ఇది పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ. సో ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇది కూడా ఏంటంటే మీకు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అంటే మీకు తెలిసింది PSUs అని ఉంటాయి, పబ్లిక్ సెక్టర్స్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో అది HAL కానీ, BDL కానీ, NFC కానీ ఎలాంటి ఎన్ని PSUs ఉన్నా కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ప్రొక్యూర్ చేస్తుంటారు. ప్రతిసారి ప్రతి ఇండస్ట్రీకి వాళ్ళకి రా మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తారు, మ్యాన్ పవర్ ప్రొక్యూర్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ప్రతిసారి మనకు తెలిసింది మనకు రాదు ఆ PSUs అనేది టాటా బిర్లాకి ఇస్తుంది, బిర్లా రిలయన్స్ వాళ్ళే చేసుకుంటారు, మన వరకు మార్కెట్ రాదు, మన ప్రొడక్ట్ రాదు అని చాలా మంది ఒక అవగాహన తప్పుగా ఉంది. సో దానికోసం మా MSME డెవలప్మెంట్ ఒక మ్యాండేట్ చేసింది. మ్యాండేట్ అంటే ఏంది? దాంట్లో కంపల్సరీగా 25% అనేది MSMEకి ఇవ్వాలి అని కంపల్సరీ చేసింది. సో దానికోసం మీకు మార్కెట్ అనేది 25% అక్కడ ఉంది. మీకు చాలా 25% ఎవరు కోపప్ చేయలేకపోతున్నారు. PSUs మాకు రిమైనింగ్ కంప్లైంట్ చేస్తున్నారు. ఏదంటే సార్ మీరు 25% మాకు ఇస్తారని చెప్తున్నారు, ఆ 25% ఎవరు లేదు, 10% 5% కూడా లేదు, రిమైనింగ్ 10% మాకు ప్రాబ్లం వస్తుంది.
సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే నేను చెప్పేది అంటే అక్కడ మార్కెట్ అవకాశం అక్కడ చాలా ఉంది. అదే దాంట్లో ఇంకోటి ఏం చేశామంటే 4% ఎస్సీ ఎస్టీకి ఇవ్వాలి, అది కూడా యాడ్ చేశాము. అగైన్ దాంట్లో 3% అనేది ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌కి ఉండాలి. సో ఇలాంటి గైడ్ లైన్స్ తోటి మేము పిఎస్యూస్కి అన్ని మ్యాండేట్ ఇచ్చి వాళ్ళకి పాలసీ మ్యాటర్లో ఇంక్లూడ్ చేశాము. సో ఇక్కడ మార్కెట్ అవకాశం చాలా ఉంది. సో ఇది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలి పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అని చెప్పాను. ఇప్పుడు జెడ్ సర్టిఫికేషన్ విన్నారు, ఇంతకుముందు మాట్లాడారు విఎం నుండి. ఈ జెడ్ సర్టిఫికేషన్ కూడా ఒకటి యూస్ఫుల్. అంటే ఇంతకుముందు ISO 9000 కానీ ఇలాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే. సో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో మన ఇండియన్ ప్రోడక్ట్ నుండి జెడ్ సర్టిఫికేషన్ అని ఒకటి వచ్చింది. జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్స్, అంటే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, దాని డిఫెక్ట్ ఉండదు, అండ్ ఎన్విరాన్మెంట్కి కూడా ఏది ప్రాబ్లం లేకుండా ఉండాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇది జెడ్ సర్టిఫికేషన్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది బ్రాంజ్ అనేది. దానికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు బ్యాంక్లో లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో 0.5% నుండి 3% వరకు లోన్ ఇంట్రెస్ట్లో మీకు సడలింపు ఉంటుంది. అదే కాకుండా ఫ్రైట్ ఛార్జెస్ అంటే ఏంది, మీకు ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు, మీ ప్రోడక్ట్ వేరే ఇక్కడ ట్రైన్లో కానీ లేకపోతే బస్లో కానీ దేంట్లో తెప్పిస్తారు, రా మెటీరియల్ తెప్పిస్తారు, మీ ఫైనల్ ప్రొడక్ట్స్ పంపిస్తారు. సో ఇలాంటి దాంట్లో జరిగే మీకు ఫ్రైట్ ఛార్జెస్లో కూడా సడలింపు ఉంటుంది. సో ఇది జెడ్ సర్టిఫికేషన్ అడ్వాంటేజెస్. సో ఇది కాకుండా IPR ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఆఫ్ కోర్స్ ఇది వదిలేయండి. MSME సమాధానం, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. అగైన్ ఇప్పుడు మీరు ప్రోడక్ట్ ఒకరు సప్లై చేస్తారు, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, డబ్బులు ప్రాబ్లం ఎవరు వచ్చినా కూడా మీకు అమౌంట్ తీసుకొని ట్రాన్సాక్షన్ చేసి మీ ప్రోడక్ట్ సప్లై చేసినంత వాళ్ళు అమౌంట్ ఇవ్వట్లేదు అంటే ఈ MSME సమాధానం పోర్టల్కి వెళ్ళిపోండి. దాంట్లో మీరు మీకు కావాల్సిన గ్రీవెన్స్ ఇచ్చారంటే అది డెఫినెట్గా 15 వర్కింగ్ డేస్ లోపల మీ అమౌంట్ మీకు వచ్చేటట్టు మేము చేస్తాం. సో ఇదొకటి MS సమాధానం. జెమ్ మార్కెట్, ఇప్పుడు జెమ్ అనేది చాలా ఇంపార్టెంట్, అదొకటి ఇంపార్టెంట్ మార్కెట్. గవర్నమెంట్ మార్కెటింగ్. సో ఈ మార్కెట్ ఇవాళ ఇది కొత్త ప్లాట్ఫామ్ వచ్చింది. అగైన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ ఏ PSUs ఎవరికైనా వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోవాలంటే కంపల్సరీగా జెమ్ ద్వారానే ప్రొక్యూర్ చేయాలి. ఇది కూడా మీకు మార్కెట్ ఎవిడెన్స్ బాగుంది. ట్రెడ్స్, ఇప్పుడు ATI అని ఇది ఒకటి సపరేట్ ఉంది. ఇది ATI అని మీకు సంబంధించింది కాదు. మీకు ఎవరైనా కానీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ విలేజ్లో కానీ ఎక్కడైనా కానీ ఎస్టాబ్లిష్ చేయాలంటే మా ఇన్స్టిట్యూట్ నుండి సపోర్ట్ చేస్తారు. ఇది కూడా ATI సపోర్ట్ కూడా ఉంది. సో ఇది కూడా మా దగ్గర ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఇవే కాకుండా మా దగ్గర ట్రైనింగ్ కూడా కండక్ట్ చేస్తారు. EAP అనే 1 డే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు, USDPs అని 6 weeks ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. సో ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేసింది. సో ఇలా ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో స్పెషల్లీ IIT కానీ ITS కానీ ఆల్మోస్ట్ ప్రతి డిపార్ట్మెంట్లో మేము ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. లేదా మీరు ఇండివిజువల్గా ఒక 30 candidates మీరు మొబిలైజ్ అయ్యి మీ ఏరియాలో మాకు ట్రైనింగ్ కావాలి అన్నా కూడా మీ ఏరియాకి వచ్చి కూడా మేము ట్రైనింగ్ MSME ద్వారా ట్రైనింగ్స్ ఇస్తాము. సో ఇది కూడా ఒకటి ఏంటంటే ఆల్మోస్ట్ చాలా మంది టైలరింగ్ ఇంట్లో చేశారు, వాళ్ళకి ఏంటంటే లేటెస్ట్ మిషనరీ మీద ఎక్కువ అవగాహన లేదు. సో అలాంటి కోసం కూడా స్పెషల్గా ఈ కమర్షియల్ మిషన్స్ మీద ట్రైనింగ్ ఇచ్చాము. సో ఇలాంటి వాళ్ళకి ప్రొఫెషనల్ చేయడానికి. ఇవి బ్యూటిషియన్స్ ఉన్నారు, లేడీస్ చాలా మంది. బ్యూటిషియన్స్ చాలా మంది ఏంటంటే కాస్మెటిక్స్ వాళ్ళకి కావాల్సినది మొత్తం కాస్మెటాలజీ కోసం బయటికి వెళ్ళి ప్రొక్యూర్ చేస్తారు. ఐదర్ లాక్మీ కానీ అలాంటివి తీసుకోకుండా వాళ్ళు సొంతగా ఆ ప్రొడక్ట్స్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలి, వాళ్ళ సొంతగా వాళ్ళ పార్లర్లోనే వాళ్ళు తయారు చేసుకోవడానికి దీనికోసం కూడా ఎక్స్క్లూజివ్గా స్పెషలైజ్ ట్రైనింగ్ కూడా కండక్ట్ చేస్తాం. మీ ప్రోడక్ట్ మీరే మ్యానుఫ్యాక్చర్ చేసి మీరు అప్లికేషన్స్ చేసుకోవచ్చు. సో PM విశ్వకర్మ అగైన్ ఇదొకటి స్కీమ్ మీకు తెలిసిందే. 18 ఆర్టిజన్స్కు సెలెక్ట్ చేశారు. దాంట్లో ఫస్ట్ 1 lakh లోన్స్ ఆల్మోస్ట్ అందరికి డిస్బర్స్ చేశారు. ఇప్పుడు సెకండ్ లోన్ కూడా నెక్స్ట్ వీక్ వరకు అది కూడా డిస్బర్స్మెంట్ అయిపోతుంది. సో ఇది డిఫరెంట్ ట్రైనింగ్ మేము డిఫరెంట్ ఏరియాస్లో అన్నింటిలో ఇచ్చాం. ప్రతి డిస్ట్రిక్ట్స్లో మేము ఇక్కడ చూస్తాం. దీంట్లోనే మేము ఇంకోటి ఏంటంటే PM విశ్వకర్మ ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఎగ్జిబిషన్ కండక్ట్ చేశాము. మన శిల్పారామంలో కండక్ట్ చేశాము, హైదరాబాద్లో కండక్ట్ చేశాము, ఇక ఢిల్లీ ప్రగతి మైదానంలో కండక్ట్ చేశాం. వాళ్ళ ప్రొడక్ట్స్ అనేది వాళ్ళు తీసుకొచ్చి డిస్ప్లే చేస్తారు. సో ఎవరైనా వాళ్ళు వచ్చి కావాల్సిన ప్రొక్యూర్ చేసుకోవచ్చు. అంటే మార్కెట్ వాళ్ళకు అవెన్యూస్ చూపించడానికి. CGTMSSకి ఇప్పుడు ఇది వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యాజ్ ఇంతకుముందు చెప్పాను పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ. ఇవి PSUస్కి కూడా మేము ఒక్కసారి ఇన్వైట్ చేస్తాము, దాంట్లో మీకు కూడా ఇన్వైట్ చేస్తాము. PSUs అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ సెక్టర్ ఇప్పుడు ఇంతకుముందు చేసిన ప్రోడక్ట్స్ దాంట్లో NTPC, BDL, BHEL వీళ్ళకి కావాల్సిన అందరికీ మేము ఇన్వైట్ చేస్తాం. దాంతోపాటు మీరు మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్స్ ఏదో ఉన్నాయో టేబుల్స్ వేసి మీ ప్రోడక్ట్ డిస్ప్లే చేస్తాము.
సో పిఎస్యూస్ అగర్ ఇన్ కేస్ మీ ప్రొడక్ట్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంటే అక్కడే మీకు దెన్ అండ్ దెన్ మీకు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళతో ఎన్రోల్ చేసి చేయడానికి ఎలా ప్రాసెస్ వెండర్ రిజిస్ట్రేషన్ మేము చేపిస్తాము. అంటే మీకు డైరెక్ట్ మార్కెటింగ్ ఎవరీస్కి మీకు సపోర్ట్ చేస్తాము. వాళ్ళు పిఎస్యూస్ ఉన్నారు, మొత్తం హెచ్ఏఎల్ ఉన్నారు, బీడీఎల్ ఇవన్నీ ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు ప్రెజెంటేషన్స్ ఇస్తారనమాట. ఏంటంటే వాళ్ళ టెండర్స్ ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళ వెండర్గా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సో ఇలాంటి దానికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇదొక ప్లాట్ఫామ్. ఇదొకటి ఇంకా వెరీ ఇంపార్టెంట్ స్పెషల్ స్కీమ్, ఇది రీఎంబర్స్మెంట్ అంటారు. పిఎంఎస్ అని ఒకటి స్కీమ్ ఉంది, పబ్లిక్, ఇదొకటి పిఎంఎస్ అనేది మార్కెటింగ్ స్కీమ్ ఇది. సో ఈ దీంట్లో ప్రొక్యూర్మెంట్ మార్కెటింగ్ స్కీమ్స్లో మీరు కానీ ఎక్కడైనా కానీ ఎగ్జిబిషన్స్లో ఇండియా లెవెల్లో మీ ప్రొడక్ట్స్ సంబంధించి ఎక్కడ ఎగ్జిబిషన్స్ జరిగినా కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేయడం మాకు ఒక్కసారి అప్లికేషన్స్ పిఎంఎస్ అని గూగుల్ సెర్చ్లో కొట్టారంటే లింక్ వస్తుంది, లేదా మా DCMSME.gov.in వెబ్సైట్కి వెళ్ళిపోయారంటే పిఎంఎస్ అని చూడండి. ఆ పిఎంఎస్లో డిఫరెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ లెదర్ కానీ అన్ని సెక్టార్స్ది వాళ్ళ ఎగ్జిబిషన్స్ ఇండియా లెవెల్ అవుతూ ఉంటాయి. దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. దానికి ఇప్పుడు హైటెక్ సిటీ మా హైదరాబాద్ తీసుకుందాము, హైటెక్ సిటీలో ఎగ్జిబిషన్స్ రెగ్యులర్ జరుగుతుంటాయి. సో అది మా దగ్గర ఎన్రోల్ చేసుకుని మీరు అక్కడ స్టాల్ తీసుకున్నారంటే స్టాల్ ఛార్జెస్ వాళ్ళు 1,20,000 తీసుకుంటారు. సో ఆ 1,20,000 ఎంత స్టాల్ ఛార్జెస్ ఉన్నాయో అది మాకు అప్లికేషన్ ఇస్తే మీరు టోటల్ ఛార్జెస్ 85% అయితే జనరల్ క్యాండిడేట్స్కి రీఎంబర్స్ చేస్తాము, 85% రిటర్న్ చేస్తాము. అదే SC ST కానీ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ 100% రీఎంబర్స్ చేస్తాము టోటల్ స్టాల్ ఛార్జెస్. అదే కాకుండా అదనంగా మీకు కావాల్సింది స్టాల్ తీసుకుంటారు, మీ ప్రొడక్ట్స్ పెడతారు, దాంట్లో మీకు స్టాండీస్ కావాలి, బ్రోచర్స్ కావాలి, ఈ పాంప్లెట్స్ ఇలాంటివన్నీ దానికి అయ్యే ఖర్చు కూడా అప్ టు 25,000 వరకు కంటింజెన్స్ ఎక్స్పెన్స్ కూడా మేమే ఇస్తాం. సో ఇది కూడా మీకు MSME ద్వారా సపోర్ట్ ఉంది. సో ఇప్పుడు జాబ్ మేళా కండక్ట్ చేసినాము, దీంట్లో కూడా మేము ఇన్వాల్వ్ అయినాము. లోన్ మేళా కరీంనగర్లో కండక్ట్ చేసినాము. ఒకే రోజు దాదాపు 141 crores డిస్బర్స్ చేసినాం ఒకే రోజులో. సో ఇలా మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ అందరు తీసుకొని రెడీగా వచ్చారంటే మేము కూడా ఇక్కడ హైదరాబాద్లో లోన్ మేళా మా ఆఫీస్లో కండక్ట్ చేస్తాము. దాంట్లో బ్యాంకర్స్ ఉన్న బ్యాంకర్స్ అందరికీ ఇన్వైట్ చేస్తాము. అక్రాస్ ది టేబుల్ మేమే మీకు మధ్యలో ఉండి మీ ప్రాజెక్ట్ రిపోర్ట్కి వాళ్ళకి ఎన్హాన్స్ చేయించి మీకు డిస్బర్సన్ చేసే ప్రాసెస్ కూడా మా దగ్గర లోన్ మేళా కండక్ట్ చేస్తాం. సో ఇదొకటి వెబ్సైట్ అండి, my.msme.gov.in. ఇది ఒక్కటి నోట్ చేసుకోండి మీరు దయచేసి అందరూ, ఏది లేకపోయినా ఇది ఒక్కటి నోట్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. ఇది my.msme.gov.in. సో ఈ స్కీమ్ ఇది ఓపెన్ చేస్తే మీరు ఇలా ప్లాట్ఫామ్ ఇలా ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఇది, ప్రతి ఒక్క స్కీమ్ డీటెయిల్స్ దీంట్లో ఉంటుంది. ప్రతి స్కీమ్ మీకు MSMEలో కావాల్సిన స్కీమ్స్ అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. దానికి అప్లై చేయాలంటే ప్యారలల్గా రైట్ సైడ్ మీకు లింక్స్ ఇచ్చాను, మీకు ఈజీగా ఉండాలని మీకు ఇది చేశాను. ఇది ఈ వెబ్సైట్కి వెళ్ళిపోయి my.msme.gov.in ఈ వెబ్సైట్ వెళ్ళిపోయి ఏ స్కీమ్ కావాలన్నా స్కీమ్ డీటెయిల్స్ మొత్తం మీరు డైరెక్ట్ ఇది క్లిక్ చేయండి. మీకు ఏ స్కీమ్ కావాలో స్కీమ్ క్లిక్ చేశారంటే మీకు డీటెయిల్స్ మొత్తం వస్తుంది. అగైన్ అప్లై చేయాలంటే ఇక్కడ లింక్స్ ఇచ్చాను, అందరికి లింక్స్ పెట్టాను. ఇక్కడ ఏ స్కీమ్కో ఆ స్కీమ్ సపరేట్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ వెళ్ళారంటే అప్లికేషన్ కూడా దాంట్లోనే ఓపెన్ అవుతుంది, దాంట్లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ ఒక్క పేజ్ ఉంటే మీకు మొత్తం MSME గ్రిప్లో ఉంటుంది. సో ఇది ఒక్కటి మీరు my.msme.gov.in ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఎవ్రీథింగ్ మీకు మీ దగ్గర ఉన్నట్టే, మొబైల్లోనే ఉంటుంది టోటల్గా. అండ్ మై MSME యాప్ కూడా ఉంటుంది, డెవలప్ చేసుకుని పెట్టుకోవచ్చు, మీరు యాప్లో ద్వారా చూసుకోవచ్చు. సో ఇదండి, మీకు ఫాస్ట్గా టైం లేదు కాబట్టి వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయిన ఎక్కువ టైం తీసుకోలేదు. మీకు ఇప్పుడు దీంట్లో డౌట్స్ ఏమన్నా కూడా ఎవరైనా కానీ అడగచ్చు. అది కాదు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది మేడం, అది మాకు సంబంధం లేదు, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఫ్రీ స్టాల్స్ ఉంటుంది, అది ఆర్టిజన్స్కి మీకు స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ ఉంది. హైటెక్ సిటీలోనే మీకు శిల్పారామం పక్కనే ఒకటి మహిళా శక్తి ఆర్గనైజేషన్ ఉంది. అక్కడ వెళ్ళారంటే మీకు వాళ్ళ స్టాల్ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు మొత్తం 55 స్టాల్స్ ఖాళీ ఉన్నాయి. ఈ శిల్పారామం పక్కన ఇంకోటి ఇందిరా మహిళా శక్తి అని ఉంది, దాన్ని ఆనుకో టచ్ అయ్యే ఉంది. అక్కడ కూడా మీకు 50+ స్టాల్స్ ఖాళీ ఉన్నాయి. ఎవరు కావాల్సి వచ్చినా మీరు అక్కడ తీసుకోవచ్చు. వాళ్ళకి అప్రోచ్ అయ్యారంటే వాళ్ళు స్టాల్స్ కూడా ఇస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో ఎనీథింగ్ ఎల్స్ ఇంకా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా మంది డౌట్స్ అడుగుతా ఉన్నారు, చూస్తా ఉన్నాను అక్కడికి వెళ్ళి. సార్ PMBGPది సార్ మీరే కదా
ఎక్స్క్యూజ్ సార్, మీరు ఆ డౌట్ అడిగారు కదా, మీరు ఒక్కసారి అడిగి మళ్ళీ ఒకసారి అడగండి మీరు. ఏదండి? అదే అండి, మై ఎంఎస్ఎం మీద కొట్టండి అంతే సింపుల్గా. చాలా వస్తుంది, అదే చెప్తున్నాను కదా. అదే ఫేక్ డౌన్లోడ్ చేసుకోవాలి సార్, అది దాంట్లో. ఓకే ఓకే, దాంట్లో యాప్ కూడా వస్తుంది. అది డిఫరెంట్ అండి, సేమ్ లోగో కూడా సిమిలర్గా వచ్చింది, డూప్లికేట్. అది ఎంత ఫాస్ట్ ఉన్నారంటే అంత, అందుకని చెప్పేది ఆ లోగో ప్రాబ్లం వస్తుందంటే ఇది సపరేట్గా ఇది ఓపెన్ చేసి నేను లింక్స్ పెట్టాను అందరికి, మీకు ఈజీగా యాక్సెస్ ఉంటుంది ఏదన్నా కానీ. అది ఏం డీవియేషన్ లేకుండా సింపుల్గా కొద్దిగా ట్విల్ట్ చేసి పెట్టారు వాళ్ళు. అది అక్కడ కూడా మీకు కన్ఫ్యూజన్ దెబ్బతీస్తారు, ప్రాబ్లం వస్తుంది అక్కడ కూడా. బెటర్ my.msm ఈ వెబ్సైట్ మీరు నోట్ చేసుకొని సరిపోతుంది. సో మీ డౌట్స్ వచ్చిన దాంట్లో ఇంకోటి మీకు ఒకటి చెప్తున్నాను, మీకు ఎవరికైనా కానీ ఈ బ్యాంకర్స్ అయినా కానీ ఎవరైనా కానీ మీకు ప్రాబ్లం క్రియేట్ చేసినా, ఇప్పుడు సార్ అన్నాడు అప్లై చేశాను పిఎంబిజిపికి నాకు రాలేదు. సో ఇలాంటప్పుడు మీకు ఒకటి సింపుల్ champions.gov.in ఇది కూడా నోట్ చేసుకోండి. champions.gov.in ఈ వెబ్సైట్లో వెళ్ళి టాప్ పైన కార్నర్లో మీకు గ్రివెన్స్ సెల్ అని ఒక ఉంటుంది, గ్రివెన్స్ అని ఉంటుంది కాలం. అది ఓపెన్ చేసి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా, దట్ మే బి బ్యాంకర్ ప్రాబ్లం క్రియేట్ చేసినా, మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చినా, మార్కెట్లో ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి మీకు ప్రాబ్లం వచ్చినా ఇండస్ట్రీ రిలేటెడ్ దాంట్లో మీ గ్రివెన్స్లో మీ ప్రాబ్లం పెట్టండి. అది డైరెక్ట్ నా దగ్గరికి వస్తుంది అని ఇట్ ఈస్ మానిటర్డ్ బై డైరెక్ట్ పిఎంఓ ఆఫీస్. సో మీకు 15 days లోపల మీకు సొల్యూషన్ దొరుకుతుంది. అది ఎవరైతే మీకు పిఎంఈజీపీది అప్పుడు సార్ ముందు నేను చెప్పలేకపోయా, అలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వీ విల్ ట్రై టు సాల్వ్ దట్ ప్రాబ్లం. ఓకే, అవును, ఎస్ 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 ఐ సీన్. థ్యాంక్ యూ, మంచి సజెషన్, విల్ మేక్ ఇట్. సో ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయండి? సారీ నేను లేట్గా వచ్చాను కాబట్టి. యాక్చువల్గా మేడం నాకు ఇన్విటేషన్ నాకు మాత్రం లేదు, మా బాస్కి చెప్పారంట రమ్మని. నేను ఇలా వెళ్తున్నాను, ఒక్కసారి నాకు ప్రోగ్రాము ఇదే దారిలో వెళ్తున్నాను, ఒకసారి చూద్దామని నేను వచ్చాను. ఇక్కడ ప్రోగ్రామ్ నేను యాజ్ ఏ పార్టిసిపెంట్గా చూశాను, బట్ అటెంప్ట్ అయిపోయాను. ఎందుకో వచ్చాను, మా స్కీమ్స్ ఉన్నాయి చెప్తే బాగుంటుంది అంటే దానితోటి వచ్చి ముందుకు వచ్చి నేనే పర్సనల్గా వచ్చి